ఐ డ్రీమ్ సమర్పిస్తోంది ఎలక్షన్ స్పెషల్ ప్రోగ్రామ్ విజేత. ప్రజల సాక్షిగా, కార్యకర్తల ఆకాంక్షల సాక్షిగా ఇవాళ కార్యక్రమం. సిద్ధమా సార్? ఇది మీరు అడుగుతున్న ప్రశ్న. ఏ ఒక్క నినాదంతో దిగుతున్నారు బరిలో? జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని, చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు. జనారే జగనన్నకు జయమురే, జనకరు జనారే జనం మనిషి జగన్నురే. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అవసరం. చాలా కాన్ఫిడెంట్ గా కనపడుతున్నారు సార్. వైసీపీకి ప్రజలు ఓటు ఎందుకు వేస్తారని మీరు నమ్ముతున్నారు? 5 years నుంచి ఆయన అడ్మినిస్ట్రేషన్ ఫలాలు ఈ రోజు నిరుపేదలు అనుభవిస్తా ఉన్నారు. ఇవాళ ఆ పార్టీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడవలసిన సందర్భం ఇది. మీరు చేసిన సేవని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం తప్పకుండా ఇవ్వాలి అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నేను నిస్వార్థపరుణమ్మా, సేవ కోసం వచ్చాను. జనవరి 7వ తారీఖున మిరాకిల్ జరిగింది నా లైఫ్లో. సేవ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి మీరు ఉపయోగపడాలి అని చెప్పి నన్ను ప్రేమగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈసారి ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో మీకేం కనిపిస్తోంది? ఈ సేయింగ్ వై నాట్ 175 ఆ మాట అంటానికి చాలా కాన్ఫిడెన్స్ కావాలి. ఒక మనిషి ఆషామాషిగా మాట అనరు, ఆ స్థాయిలో ఉన్న ఒక నాయకుడు. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ టైం ఎలక్షన్లకు వచ్చేసరికి టార్గెట్ 175కు 170. ఇంకా అభ్యర్థి ప్రకటించకపోయినప్పటికీ ఈ మధ్య కాలంలో టీవీ ఛానల్స్లో, కొన్ని పచ్చ మీడియా ఛానల్స్లో కొంత హల్చల్ చేసిన ఒలికిపూడి గారు బరిలోకి దిగుతారని. ఒలికిపూడికి ఈ నియోజకవర్గంలో ఎల్లలు తెలియనటువంటి వ్యక్తి ఏంటో మరి. ఈ పరిస్థితుల్లో పొత్తులు కూడా అడ్డొస్తున్నాయి కదా, అంటే పొత్తుల్లో ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరెవరు కలుస్తున్నారని చెప్పి. మా తెలుగుదేశం పార్టీలో నేను సీనియర్ మోస్ట్ లీడర్. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు ఎప్పుడు పొత్తులే. అన్ని జెండాలు ఒక దగ్గర తెచ్చి ఒక కట్టకడదామని చూస్తున్నారు. జనం గుండెల్లో ఉన్నారు జగన్. వాళ్ళు జెండాలు ఎన్ని జట్టు కట్టినా వాళ్ళకి ఒక అధినాయకుడు అనేది ఎవరనేది వాళ్ళకి స్పష్టత ఉందా? ఈ సందర్భంలో ఒక విషయం, ఒక జరిగిన సంఘటన అడక్క మానలేను సుధారాణి గారు. చాలా ఏళ్ల క్రితం మీరు జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది ఒక సందర్భంలో. ఈ విషయం నేను నిజంగా ఆత్మసాక్షితో మనస్సాక్షితో చెప్పాల్సినటువంటి విషయం. 2009 ఎలక్షన్ సందర్భంగా ఇది చాలా హార్ట్ బ్రేక్. అంటే మేము చాలా వర్క్ చేసాము, కానీ 225 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అది ఇట్ వాజ్ అ హార్ట్ బ్రేక్. అండ్ ఆ సందర్భంగా తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు స్వామిదాస్ గారు. వచ్చిన వారంలోపే మేము ఆయన నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి. ఆపోజిషన్ చైర్మన్గా ఉన్న నేను, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఆ వెసులుబాటు నిమిత్తం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు హీ ఇమ్మీడియట్లీ రెస్పెక్టెడ్ మీ అండ్ రెస్పాండెడ్. అండ్ ఆయన ఆ రోజు ఆ బిల్స్ నిమ్స్కి పే చేయడం జరిగింది. హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ స్వామిదాస్ గారికి ఆ రోజు మేము తీసుకోవటం. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. రాజశేఖర రెడ్డి గారు బ్రతికించిన వ్యక్తి మీకు సైనికుడిగా పనిచేస్తారు సార్ అని ఆయనకి నేరుగా నేను చెప్పడం జరిగింది. నాకు ఇక్కడ ఈ వ్యవస్థలో ఎంతో ఆత్మీయత నేను నిజంగా చూశానమ్మా.